రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ బలరాం నాయక్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ రఘురామ్ రెడ్డి గారికి, సింగరేణి కాలనీస్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులకి, ముఖ్యంగా యావత్ సింగరేణి కార్మిక లోకం మొత్తానికి దాదాపు 71,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తో కలిపి 71,000 మంది ఉన్నారు. వారందరికీ, అట్లాగే సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థని జాగ్రత్తగా నడుపుతూ కార్మికుల సంక్షేమం కోసం నిత్యం పనిచేస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యానికి, అట్లాగే సింగరేణి సంక్షేమం కోసం నిరంతరం ఆలోచన చేసి ఆకాంక్షించే ప్రజలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మీ అందరికీ తెలిసిందే, సింగరేణి కాలనీస్ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. ఇది తెలంగాణకి ఆత్మ లాంటిది. సింగరేణి కాలనీస్ కేవలం బొగ్గుని ఉత్పత్తి చేసి తద్వారా విద్యుత్కి లేకపోతే ఇతర పరిశ్రమలకి సప్లై చేసేటువంటి సంస్థ మాత్రమే కాదు. సింగరేణి కాలనీస్ బొగ్గు ఉత్పత్తితో పాటు లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ గనిగా కూడా ఉన్నటువంటి మాట కూడా మనందరికీ తెలిసిందే. 100 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి సింగరేణి స్థాపించిన సింగరేణి సంస్థని కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థగా చూస్తూ దీని అభివృద్ధి కోసం, అట్లాగే దీనిలో పనిచేసే కార్మిక సోదరులు అందరి సంక్షేమం కోసం నిరంతరం ఆలోచన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగానే సింగరేణి కార్మికులకి ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. సింగరేణి కార్మికులకి ఉచిత నివాస గృహాల కేటాయింపు కూడా చేస్తూ ఉన్నాం. ఉద్యోగులకు, వారి తల్లిదండ్రులకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవల్ని అందిస్తూ ఉన్నాం. సింగరేణి పాఠశాలలు, విద్యా సంస్థలో ఉద్యోగులకు, పిల్లలకు ఉచిత విద్య అందించే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకొని పోతా ఉన్నాం. ఎంసెట్, నీట్ తదితర పోటీ పరీక్షల్లో సత్తా చాటి ఉద్యోగులకి, వారి పిల్లలకి మెరిట్ స్కాలర్షిప్ కూడా పెద్ద ఎత్తున అందిస్తూ ఉన్నాం. ఐఐటి, ఐఐఎంలో చదివే ఉద్యోగుల పిల్లలకు ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. క్వార్టర్లో ఉండే ఉద్యోగులకు ఉచిత కరెంట్, ఉచితంగా ఏసీ కనెక్షన్ల ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. కోల్ ఇండియాలో లేని 10 రకాల అలవెన్స్లు ఉద్యోగులకి సింగరేణి కాలనీస్ ద్వారా చెల్లింపు చేస్తూ ఉన్నాం. గత ఏడాది ఒక్క ఉద్యోగ సంక్షేమానికి సగటున 5 లక్షల రూపాయలను వెచ్చించినటువంటి సంస్థ కూడా ఈ రాష్ట్రంలో, దేశంలో ఏదో ఉందంటే అది సింగరేణి సంస్థ మాత్రమే. ఇటువంటి సింగరేణి సంస్థకి, సుదీర్ఘమైన చరిత్ర కలిగిన సింగరేణి సంస్థకి ఈరోజు పెద్ద ఎత్తున దీని ఉత్పత్తికి, దీని అభివృద్ధికి దోహదపడుతున్నటువంటి కార్మిక సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థ కలిసి ఈరోజు కార్మికుల కోసం పెద్ద ఎత్తున లాభాలని పంచేటువంటి అనౌన్స్మెంట్ కూడా మీ అందరి సమక్షంలో ఈరోజు అనౌన్స్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా
సరే, ఈ అనౌన్స్ చేసే ముందు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో కార్మిక సంఘాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అటు గౌరవ ముఖ్యమంత్రి గారికి, నాకు, మిగతా మంత్రి వర్గ సహచరులకు కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. దాంట్లో ప్రధానమైంది గత ప్రభుత్వ సమయంలో సింగరేణి కాలనీస్కి రావాల్సినటువంటి సింగరేణి కోల్ బ్లాక్స్, అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్, సింగరేణి కోల్ బ్లాక్స్ మధ్యలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్షన్ పెడితే ఆ ఆక్షన్లో సింగరేణి కాలనీస్ పార్టిసిపేట్ చేయకుండా చేయటం వలన కొన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి 2 సింగరేణి కాలనీస్ సంబంధించిన గనులు కూడా వాళ్ళ చేతుల్లోకి పోయినాయి. దీనివల్ల సింగరేణి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి 2 సింగరేణి కోల్ బ్లాక్స్ ని కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కేవలం సింగరేణి కోల్పోవటమే కాదు, ఆనాటి ప్రభుత్వానికి సన్నిహితులుగా ఉన్నటువంటి కొద్దిమంది పెద్ద మనుషుల చేతుల్లోకి ఈ 2 బ్లాకులు కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు ఆ రోజు కల్పించారు. తద్వారా ఈరోజు ఆ 2 బ్లాకులు ఇవాళ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పోవటం వల్ల మనకి ఆ బ్లాకులు దూరంగా ఉండి పెద్ద ఎత్తున సింగరేణి నష్టపోతా ఉంది. సో కార్మిక సంఘాలు ఈరోజు వచ్చి పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్స్, ఆ 2 బ్లాకులు కూడా ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి లోకి వచ్చేటట్టుగా ప్రయత్నం చేసి ప్రభుత్వం వాటి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేపట్టవలసిందిగా వారి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వటం జరిగింది. యాజమాన్యం కూడా ఈరోజు అందులో కోల్ పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ 2 బ్లాకులు ఎట్టి పరిస్థితుల్లో పోనీయకుండా మనం తెచ్చుకోవాలని యాజమాన్యం కూడా ఆలోచన చేస్తూ ఉంది. యాజమాన్య ఆలోచన, బోర్డు ఆలోచనల్ని, ఇటు సింగరేణి కార్మికులు అడిగినటువంటి దాన్ని రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా సీరియస్గా ఇది రాష్ట్ర ప్రజలకి సింగరేణి సంస్థకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి ఆ 2 బ్లాకులను కూడా ఉన్నటువంటి సింగరేణి కాలనీస్లోకి భాగస్వామ్యం కావటానికి ఉన్న మార్గాలన్నింటినీ ఎతికి ఆ మార్గాలని అన్వేషించి ఎట్టి పరిస్థితుల్లో ఆ బ్లాకులు తెచ్చుకునే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. తప్పనిసరిగా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఇప్పటికే గతంలో రిప్రజెంట్ చేశాం, భవిష్యత్తులో కూడా రిప్రజెంట్ చేసి వాటి తెచ్చేటువంటి కార్యక్రమానికి మార్గాన్ని సుగమం చేయటం కోసం ఆ ప్రయత్నం అంతా చేస్తామని సింగరేణి కార్మిక సోదరులందరికీ ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అట్లాగే సింగరేణి కేవలం కోల్ బ్లాక్స్ మైనింగ్ ఒకటే కాకుండా సింగరేణి సంస్థకు ఉన్నటువంటి మైనింగ్ ఎక్స్పర్టైజ్ని వాడుకొని ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ క్రిటికల్ మినరల్స్కి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది కాబట్టి ఆ క్రిటికల్ మినరల్స్ కోసం భారతదేశం కూడా ఒక ప్రయారిటీ అంగంగా తీసుకొని ముందుకు పోతా ఉంది కాబట్టి అత్యంత ఎక్స్పర్టైజ్ మైనింగ్ యాక్టివిటీస్లో ఉన్నటువంటి సింగరేణి కాలనీస్ ఈ క్రిటికల్ మినరల్స్ మైనింగ్లో కూడా విస్తరింపచేసే విధంగా ముందుకు పోవాలని, అట్లాగే కేవలం కోల్ బ్లాక్సే కాకుండా ఇతరత్ర ఆయా రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే టెండర్స్ పిలుస్తున్నాయో ఆ టెండర్స్లో కూడా పాల్గొని కోల్తో పాటు మిగతా మినరల్స్ యాక్టివిటీస్లో కూడా పాల్గొని ఈ సింగరేణి కాలనీస్ని పెద్ద ఎత్తున విస్తరింప చేయాలనేటువంటి ఆలోచన కార్మిక లోకం బోర్డు కూడా అడుగుతూ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఒక విధానోపరమైన నిర్ణయం తీసుకొని బోర్డుకు కూడా తగు సూచనలు చేయడం జరిగింది. ఇప్పటికే పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కాపర్ గోల్డ్ మైన్స్ సంబంధించి టెండర్స్ పిలిస్తే సింగరేణి సంస్థ అందులో పార్టిసిపేట్ చేయటం వలన సింగరేణి సంస్థ 35.7% లో భవిష్యత్తులో ఆ కాపర్ గోల్డ్ మైన్ సంబంధించి మైనింగ్ ఎవరికైతే ఆక్షన్లో వస్తుందో ఆ ఆక్షన్లో పొందినటువంటి వాళ్ళు ఆ మైనింగ్ చేసినంత కాలం సింగరేణికి ఆ రేషియో చెల్లించే విధంగా ఆ టెండర్లో పార్టిసిపేట్ చేయటం, సింగరేణి దాన్ని పొందటం కూడా జరిగిందని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది ఒక మైల్ స్టోన్. అట్లాగే ఈ క్రిటికల్ మినరల్స్ సంబంధించి మనకి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే క్రిటికల్ మినరల్స్ దొరుకుతున్నాయో వాటన్నిటిని స్టడీ చేసి సింగరేణి కాలనీస్కి అందించడం కోసం ఇప్పటికే
కన్సల్టెంట్స్ కూడా నియమించుకోవడం జరిగింది. దానికి సంబంధించి పీడబ్ల్యూసీ ప్రైస్ వాటర్ కూపర్ అట్లా కేపీఎంజీ సంస్థకు సంబంధించిన వాళ్ళని కన్సల్టెంట్స్గా నియమించడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి సింగరేణి సంస్థని భవిష్యత్తులో రెపరెపలాడేటట్టుగా చేయటం ఒకటే కాకుండా సింగరేణి జెండాని, సింగరేణి అనేది అతిపెద్ద ఒక ఖనిజ సంపద సృష్టించేటువంటి ఒక వ్యవస్థని తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలబెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ఆశ. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ మొత్తం కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ సందర్భంగా కార్మిక సోదరులందరూ కూడా దసరా పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం సింగరేణి కాలనీస్ నుంచి అనౌన్స్ చేసేటువంటి లాభాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రాఫిట్ గురించి అనౌన్స్మెంట్ కార్యక్రమం మీ అందరి సమక్షంలో చేయటానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఇప్పటికీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ సింగరేణి కాలనీకి సంబంధించి 6,394 కోట్లుగా, అట్లాగే సింగరేణి వ్యవస్థని విస్తరింపజేయడానికి ఇన్వెస్ట్మెంట్ కోసం 4,034 కోట్లుగా, పోను మిగిలినటువంటి 2,360 కోట్లని ప్రాఫిట్ గా మిగిలినటువంటి ఈ 2,360 కోట్లని సింగరేణి కార్మికులకి పంచే కార్యక్రమాన్ని దాదాపు దాంట్లో భాగంగా 34%ని 2,360 కోట్లకు 34%ని ఈరోజు చాలా సంతోషంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ తరఫున ప్రకటన చేస్తూ ఉన్నాం. ఇది ఈ 34% ద్వారా వచ్చేటువంటి ఈ నగదుని సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి 41,000 మంది ఎంప్లాయీస్కి, అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి 30,000 మందికి పంచబడటం జరుగుతూ ఉంది. దీనివల్ల సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఒక్కొక్క ఎంప్లాయీకి 1,95,610 రూపాయలు ఈ సందర్భంగా పండగ సందర్భంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. 1,00,000 నేను మరొకసారి చెప్తా ఉన్నాను, ప్రతి కార్మిక సోదరుడి కుటుంబాలకి 1,95,610 కోట్లు 610 రూపాయలు 1,95,610 రూపాయలు ప్రతి కార్మికుడికి దీని ద్వారా పంపిణీ జరగబోతా ఉంది. ఇకపోతే 30,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. సింగరేణి చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళకి లాభాల్లో వాటా పంపిణీ చేసే కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలి మొత్తం కూడా ఒక ఆలోచన చేసింది. కార్మిక సోదరులు కాంట్రాక్ట్ లేబర్ అయినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత మనం ఈ లాభాల్లో పండుగ సందర్భంగా చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళకు కూడా ప్రాఫిట్ షేర్ని దాదాపు ప్రతి ఎంప్లాయీకి 5,500 రూపాయల లెక్క 5,500 రూపాయల లెక్క పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మొత్తంగా 819 కోట్ల రూపాయలని మొత్తంగా 819 కోట్ల రూపాయలని సింగరేణి కార్మిక సోదరుల కోసం ఈరోజు వాళ్ళకి పండుగ సందర్భంగా ప్రకటన చేస్తూ ఉన్నాం. ఇవి కాకుండా దీపావళికి సంబంధించినటువంటి ప్రకటన చేసే కార్యక్రమం కూడా ఉంది. అది కూడా దీపావళి పండుగ సందర్భంగా ఆ పండుగ ముందు దాన్ని కూడా ప్రకటిస్తామని ఇప్పుడే ప్రకటన చేస్తూ, ఆ అమౌంట్ ఎంత ఏంటనేది ఆ దీపావళి పండుగ ముందు దాన్ని ప్రకటన చేస్తాం. సో ఇవన్నీ చేస్తూ కార్మిక కుటుంబాలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సింగరేణి సంస్థ మన తల్లి లాంటిది. ఈ సంస్థని, వ్యవస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దాన్ని అరచేతిలో పెట్టుకొని మనం ఎంతకాలం కాపాడుకోగలిగితే గుండెలాగా అది మనందరికీ రక్త ప్రసరణ చేసినట్టుగా ఆదాయాన్ని, లాభాలను కూడా పంపిణీ చేస్తుంది. సో దయచేసి కార్మిక సోదరులందరికీ మేము దీని లాభాలు పంచుతూ మీ అందరూ కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. సింగరేణి
సంస్థను కాపాడుకోవటం కోసం పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఆలోచన చేసి భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ పండగ సందర్భంగా దీన్ని ప్రకటిస్తున్నందుకు ప్రభుత్వం తరఫున మాకు అట్లాగే అందరికీ సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారిని వారి సందేశాన్ని ఈ రాష్ట్రానికి కార్మిక సోదరులకి ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సింగరేణి కార్మికుల లాభాల వాటాలలో బోనస్ను ప్రకటించడానికి ఏర్పాటు చేసిన పత్రికా సమావేశానికి బాధ్యత వహించిన మిత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, సహచార మంత్రివర్గ సోదరులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, ఉన్నతాధికారులు, సింగరేణి కార్మికులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా దసరా శుభాకాంక్ష. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికుల యొక్క త్యాగము, వారి శ్రమ చరిత్ర ఎప్పటికీ మరవదు. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం అవుతుంది అని చర్చలు జరుగుతున్న సందర్భంలో బొగ్గు ఉత్పత్తి మొత్తాన్ని స్తంభింపజేసి ఆనాటి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికులు ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించారు. దాన్ని మా ప్రభుత్వం, మా పార్టీ ఎప్పుడూ వారి యొక్క భాగస్వామ్యాన్ని గుర్తిస్తూనే ఉంటుంది. అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న సింగరేణి బొగ్గు గనులు ఈ దేశానికి, జాతికే వెలుగులను అందిస్తున్నాయి. ఈ దేశంలో వెలుగులు విరజల్లుతున్నాయి అని అంటే సింగరేణి కార్మికుల యొక్క శ్రమ, మీరు ఉత్పత్తి చేసిన బొగ్గు ఈనాడు దేశానికి వెలుగులు ఇవ్వడమే కాదు, ఈనాడు పరిశ్రమలను నడిపించి ఆ పరిశ్రమలను లాభసాటి బాటలో నడిపించడంలో కూడా సింగరేణి కార్మికులు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు. మరి నిరంతరం కష్టపడి ఈ జాతీయ ఆదాయంలో, రాష్ట్ర ఆదాయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు ఆ సంస్థకు వచ్చిన లాభాలలో భాగస్వాములను చేయాలని, వాళ్ళకు వాటాలు పంచాలని, ఒకనాడు సింగరేణి సంస్థ నష్టాలలో కూరుకుపోయి మూతపడుతుందనుకున్న సందర్భంలో కాకా వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆనాడు ఈ సంస్థను ఆదుకోవడానికి అవసరమైన చర్యలన్నిటిని కూడా చేపట్టింది. ఆ తర్వాత సింగరేణి సంస్థ వెనక్కి తిరిగి చూడకుండా లాభాల బాటలో నడుస్తూ ఉంది. ఆ వచ్చిన లాభాలలో శ్రమశక్తిని నమ్ముకున్న కార్మికులకు వాటాలు పంచాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు మిత్రులు బట్టి విక్రమార్క గారు ఒక మంచి ఆలోచనతోటి కార్మికులను అభినందిస్తూనే, కార్మికులకు బోనస్లు పంచుతూనే, భవిష్యత్ పెట్టుబడులకు కూడా ప్రణాళిక, భవిష్యత్ తరాలకు సింగరేణి సంస్థను అందించాలంటే భవిష్యత్ ప్రణాళికలు ఉండాలి, సంస్థ విస్తరించాలి, వివిధ రూపాలలో కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా ఈ సంస్థను బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలను వారు చేపడుతున్నారు. అందులో భాగంగానే లాభాలు 6,394 కోట్లు 2024-25 సంవత్సరానికి లాభాలు వస్తే అందులో కార్మికులకు పంచడానికి దాదాపుగా వారు 4,034 కోట్ల రూపాయలు ఈరోజు వారికి కేటాయించడానికి ముందుకు వచ్చిండ్రు. అదేవిధంగా భవిష్యత్ పెట్టుబడుల కోసం కూడా 2,360 కోట్ల రూపాయలు వీటిని కూడా వారు ఈరోజు
భవిష్యత్ పెట్టుబడుల కోసం 4034 కోట్ల రూపాయలు, కార్మికులకు బోనస్లు పండుగ సందర్భంగా ఇవ్వడానికి 2360 కోట్ల రూపాయలు. ఇవి 41,000 పర్మనెంట్ కార్మికుల కోసం ఈ బోనస్. అదేవిధంగా సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పండుగ సందర్భంగా మిగతా కార్మికులకు బోనస్ వచ్చి, వీళ్లకు బోనస్ లేకపోతే వాళ్ళు మనసు చిన్నపుచ్చుకుంటారని ఆలోచన చేసి మొట్టమొదటిసారి పోయిన సంవత్సరం భారతదేశంలోనే మొదటిసారి ప్రతి కార్మిక కుటుంబానికి 5,000 రూపాయల బోనస్ ఇవ్వాలని పోయిన సంవత్సరం నిర్ణయం తీసుకోవడం జరిగింది మొట్టమొదటిసారి. ఈసారి 5,500కు పెంచి 30,000 మంది కార్మికులకు దాదాపుగా 819 కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్టు కార్మికులకు కూడా ఈ పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే ఈరోజు సింగరేణి కార్మికులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, దసరా మీరు ఉత్సాహంగా జరుపుకోవాలి. ఈ దసరా పండుగ మనలో నూతన ఉత్తేజాన్ని నింపాలి. సింగరేణి సంస్థ మరింత లాభాల బాటలో నడవాలి. సింగరేణి సంస్థ కార్పొరేట్ కంపెనీలతో కూడా పోటీ పడి ఈరోజు తలెత్తుకునే విధంగా ఈ సంస్థను నడిపించాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ లాభాలను కార్మికులకు పంచడమే కాకుండా లాభాలలో నుంచి కొంత భవిష్యత్తు పెట్టుబడులకు కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నది. దీనికి సంబంధించి మా డిప్యూటీ సీఎం గారు కార్మిక సంస్థలతో మాట్లాడి భవిష్యత్ విస్తరణ ఏ విధంగా ఉండాలి, గతంలో ప్రభుత్వం నామినేషన్ బేసిస్ మీద మైన్లు ఇవ్వడానికి వీల్లేదు, మేము అన్ని టెండర్లు పిలుస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సింగరేణి ప్రాంతంలో 2 గనులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం జరిగింది. ఆనాడు సింగరేణి కార్మికులు ఆనాటి ప్రభుత్వం టెండర్లలో మేము పాల్గొనము అని చెప్పి నిర్ణయం తీసుకోవడం వల్ల మనం ఏ టెండర్లు కూడా కాంపీట్ చేయలేకపోయినాం. ఆ తర్వాత కార్మిక సంఘాలను పిలిచి ఈ విధంగా మనం టెండర్లలో పాల్గొనకుండా మనం పోటీలో లేకుండా పోతే ప్రైవేట్ సంస్థలకు లాభం చేకూర్చిన వాళ్ళం అవుతాం. భవిష్యత్తులో మనం ఈ టెండర్లు కూడా పాల్గొనాలి. మనం కూడా పోటీలో గనులను సాధించడం ద్వారా సింగరేణి సంస్థను విస్తరించుకోవాలనే నిర్ణయం కూడా జరిగింది. ఈ మధ్యకాలంలో కార్మిక యాజమాన్యాలు నా దగ్గరకు వచ్చి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన ఈ గనులను కూడా మీరే సింగరేణి సంస్థనే బొగ్గు వెలికి తీసే కార్యక్రమాలను కూడా చేపట్టడానికి ఏం అవకాశాలు ఉన్నాయో వాటిని కూడా పరిశీలించండి అని చెప్పి వాళ్ళు రిప్రజెంట్ చేసింది. దాంతో నేను ఉప ముఖ్యమంత్రి గారికి సూచన చేసిన, దీన్ని ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన టెండర్లను రద్దు చేసి సరాసరి సింగరేణికి కేటాయిస్తుందా, అవసరం అనుకుంటే వాళ్ళు వేసిన టెండర్ కంటే కూడా కొంచెం ఏమైనా మనం ఎక్కువ ఇస్తే కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా, లేదా ఇతర మార్గాలు ఏమున్నాయో కూడా పరిశీలించమని చెప్పిన. ఏదేమైనా సింగరేణి గనుల ప్రాంతంలో ప్రైవేటు సంస్థలు ఎక్కువగా వాళ్ళ ప్రాతినిధ్యం పెరుగుకుంటూ పోతే ఏదో ఒక సందర్భంలో సింగరేణి మనుగడకే సమస్యగా మారుతుంది. అందుకే ఈరోజు ఆ సమస్యని కూడా పరిష్కరించుకోవాలి. కార్మికుల సంక్షేమం కోసం, కార్మికుల యొక్క అభివృద్ధి కోసం, ఆ వచ్చిన లాభాలలో కార్మికులను భాగస్వాములను చేయాలన్న ఆలోచనతోని మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. భవిష్యత్తులో కూడా కార్మికులను ఆదుకోవడమే కాకుండా అన్ని రకాలుగా వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. ఈ రోజు మేము ఒక నెంబర్ అనుకొని బోనస్ ప్రకటిద్దాం అనుకున్నాం. కానీ శ్రీధర్ బాబు గారు ఆ ప్రాంతంలో ఉండే శాసనసభ్యులను అందరినీ తీసుకొని వచ్చి లేదు ఇంకా కొంచెం పెంచండి, 11 గంటలకు మీకు అందరికీ ఈ సంతోషకరమైన ప్రకటన చేద్దామని మేము అనుకుంటే వారు వచ్చి గంట సేపు హర్తాలు చేసి దాన్ని ఇంకా కొంచెం పెంచి వారితో పాటు మిగతా శాసనసభ్యులు అందరూ కూడా పెంచాలి, వీలైనంత మేరకు వాళ్ళని ఆదుకోవాలి. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ కార్మిక సంఘాలను కార్మికులను కలిసేది ఉంటుందని వారు చెప్పడం సూచన చేయడం, మేము అనుకున్న దానికంటే కూడా కొంచెం బోనస్ పెంచే నిర్ణయం తీసుకొని వచ్చి ఈ పత్రికా సమావేశంలో ఈరోజు అనౌన్స్ చేసినాం. దసరా పండుగకి ఈ బోనస్ ఇస్తున్నాం. కోల్ ఇండియా నుంచి మన భాగస్వామ్యంతో వచ్చే వాటిని దీపావళికి
మళ్ళొకసారి కార్మికులకు బోనస్ ప్రకటిస్తారు. వాటి వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి బట్టి విక్రమార్క గారు ఆ శాఖ దీన్ని పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకొని కార్మికుల యొక్క సంక్షేమం కోసం, కార్మికుల యొక్క అభివృద్ధి కోసం, కార్మికుల యొక్క భవిష్యత్ ప్రణాళిక కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేయడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అంటే దీన్ని సహేతుకంగా ప్రభుత్వం పరిశీలిస్తుంది. దీంట్లో రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కోల్ ఇండియా ఒక రేట్కి ఇస్తుంది, సింగరేణి ఇంకొక రేట్కి ఇస్తుంది, ఓపెన్ మార్కెట్లో ఇంకొక రకంగా ఉంది, ఇంపోర్ట్ కోల్ రేట్లు ఇంకొక రకంగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా అంచనా వేసుకొని ప్రపంచంతో పోటీ పడే విధంగానే సింగరేణిని తీర్చిదిద్దుకోవాలి. ఇప్పుడేం రిజర్వ్డ్ మినరల్స్ లేవు, ఓపెన్ మార్కెట్ ఇది. ఓపెన్ మార్కెట్లో ఓపెన్గా మనం కాంపీట్ చేయాల్సిందే. ఈ రోజు నువ్వు ధర ఎక్కువ చెప్తే పక్క షాప్కి పోయి కొనుక్కుంటారు. ఇప్పుడు మీరు రోజు దసరా పండుగ ఉంది, షాపింగ్ పోతారు. షాపింగ్ పోయినప్పుడు ఈ షాప్లో 100 రూపాయలు ఉంటే సేమ్ వస్తువు పక్క షాప్లో 80 రూపాయలకి ఇస్తే మీరు ఏది ప్రాధాన్యత ఇస్తారు? అట్లానే ఈరోజు మా సింగరేణి సంస్థ కూడా ప్రపంచంతో పోటీ పడుతుంది. మేము శ్రమని ఇంకా ఎక్కువగా కష్టపడతాం తప్పితే మేము ఆయాచిత లబ్ధి కోసం మేము ఆలోచన చేయం. మీరు చెప్పే జిఎస్టీ కావచ్చు, లేకపోతే కోల్ ఇండియాతో కాంపిటీషన్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ కోల్ మైన్స్ ఇన్ ఇండియా, ఇంపోర్ట్ కోల్, వీటన్నిటిని కూడా ఒక అంచనా వేసుకొని దాని ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తాము. దానికోసం కూడా ఇంతకుముందు మేము మాట్లాడుకున్నప్పుడు మంత్రులందరితో మాట్లాడతా అని ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ ప్రాంత శాసనసభ్యులు, సింగరేణి కార్మిక సంఘాలతో కూడా చర్చించాలి. ప్రభుత్వం హడావిడిగా 4 గోడల మధ్యలో తీసుకునే నిర్ణయం కాదు ఇది. ఇది బావుల దగ్గర పోయి కూర్చొని కార్మికులతో మాట్లాడాలి. ఇది వాళ్ళ భవిష్యత్తు. 1 మనుగడ సాధించాలి, 2 లాభాల బాటలో నడవాలి, 3 ప్రపంచంతో పోటీ పడాలి. ఈ మూడింటిని కూడా ఒక ప్రణాళికబద్ధంగా కార్యాచరణ తీసుకోకపోతే ఏదో ఒక దగ్గర ఇబ్బంది వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి కార్మికులు, కార్మిక సంఘాలు, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు, మంత్రులు, ప్రభుత్వం కూర్చొని చర్చించుకొని ఒక పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వస్తుంది. తప్పకుండా ఇప్పుడు మీరు వేసిన ప్రశ్నకు సంబంధించిన చర్యలన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటుంది. ఇచ్చారు రాహుల్ కొంచెం లేట్ ఉన్నట్టున్నాడు, రాత్రి అంతా వర్క్ చేసి. రాహుల్కి ఒకసారి చెప్పండి. అవును, ఇది చాలా సున్నితమైన తీవ్రమైన సమస్య. దీన్ని పరిష్కరించడానికి ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా దీనివల్ల విద్యుత్ సంస్థలు కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఒక పక్కన సింగరేణి సంస్థకు విద్యుత్ సంస్థ చెల్లించాల్సింది పెండింగ్ ఉంది. విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం అందిస్తున్న క్రాస్ సబ్సిడీ కూడా కొంత పెండింగ్ ఉంది. ఇవన్నీ జిగ్జాగ్ అయిపోయినాయి. కోడి ముందా గుడ్డు ముందా అని అంటే చెప్పలేని పరిస్థితి ఎట్లుందో. ఈరోజు సింగరేణి సంస్థ, విద్యుత్ సంస్థలు ఈ 2 చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి, బకాయిలు పెరిగిపోతున్నాయి. ఈ రెండింటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. క్రాస్ సబ్సిడీ కింద నిధులు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఏమైనా 1 రూపాయి 1 పైసా పెంచుదామంటే కూడా మీరందరూ అట్లా కుదరదని మీరు బల్లగుద్ది వాదిస్తున్నారు. పెంచకుండా, ఆదాయం పెరగకుండా మనం దీనికి సంబంధించిన ఏ రకంగా బ్యాంకు లోన్లు కానీ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ వీటన్నిటిని తగ్గించుకోవడము లేదు. మనం మార్కెట్లో కలెక్షన్స్లో ఎక్కడైనా ల్యాప్సెస్ ఉన్నాయా, ట్రాన్స్మిషన్ లాసెస్ ఏమన్నా ఉన్నాయా, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ప్రభుత్వం ఒక ప్రణాళికతో రావాలని అనుకుంటున్నాం. తప్పకుండా సింగరేణి బకాయిలను దృష్టిలో పెట్టుకుంటాం, విద్యుత్ శాఖకు సంబంధించిన బకాయిలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అందుకే క్రాస్ సబ్సిడీ అడిగినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను. ఎప్పుడైతే చట్టం తెచ్చిండ్రో మొదటి 5 సంవత్సరాలు 14% ఆదాయం లేకపోతే ఆ గ్యాప్ను ఫిలప్ చేస్తాం, వయబుల్ గ్యాప్ ఫండ్ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆనాడు చెప్పింది. ఈ రోజు కూడా ఇప్పుడు వస్తున్న ఆదాయానికి ప్రభుత్వం తీసుకొచ్చిన
నిర్ణయాల వల్ల సరళీకృత విధానాలు కానీ లేకపోతే ట్యాక్స్ స్లాబ్స్ మార్చడం వల్ల వచ్చిన సమస్యను ఆ గ్యాప్ను కూడా కేంద్ర ప్రభుత్వమే ఫిలప్ చేయాలి. ఎందుకంటే ఈ ఆదాయం ప్రకారం మేము మా లైఫ్ని ప్రణాళిక చేసుకున్నాం. మాకింత ఆదాయం వస్తుంది, ఈ ప్రకారం ప్రతి నెల ఇంత ఖర్చు పెట్టాలని మేము నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఉన్న ఫలంగా ఒక కోణంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ గ్యాప్ను కొన్ని రాష్ట్రాలకు సరిగ్గా ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాలకు తక్కువ ఉండొచ్చు. తక్కువ ఉండే రాష్ట్రాలకు అన్నిటికీ ఈ గ్యాప్ను ఫిలప్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అందుకే ఆ జరిగిన జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించడం జరిగింది. ఎగ్జాక్ట్గా మాకు ఎంత రావాలనో నెక్స్ట్ 5 years అట్లీస్ట్. మొదట్లో చట్టం తెచ్చినప్పుడు 14% కంటే ఆదాయం తగ్గిన రాష్ట్రాలకు వైబుల్ గ్యాప్ ఫండ్ ఎట్లా ఇచ్చిండ్రో ఇప్పుడు ఒక కొత్త సెకండ్ ఫేజ్ ఆఫ్ లిబరలైజేషన్ ఆర్ అదర్వైజ్ అమెండ్మెంట్ ఆఫ్ జిఎస్టీ చట్టం తెచ్చిరో ఇప్పుడు కూడా విజిఎఫ్ అనేది నెక్స్ట్ 5 సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఎవ్రీ ఇయర్ ఎట్లయితే పెరుగుతుందో ఆ గ్యాప్ను వాళ్ళు ఫిలప్ చేయాలి, వాళ్ళ బాధ్యత. మేము ప్రకటించేస్తాం, మేము నిర్ణయాలు తీసుకుంటాం, మీరు మీ చావు మీరు చావండి అని మోడీ గారు అనుకున్నా ఇంకెవరు అనుకున్నా అది మంచిది కాదు. ఈ రాష్ట్రానికి నష్టం వస్తుంది. నేను కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణమే ఈ రాష్ట్రానికి ఎంత నష్టం వస్తుందో మీరు ఉప ముఖ్యమంత్రి గారు మీకు ఒక లేఖ రాస్తారు, దాన్ని తీసుకొని మోడీ గారి దగ్గర కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం పూడ్చాలి అని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అది సంస్థ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. దాని డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి ఫర్మ్ ఒపీనియన్కి వచ్చిన తర్వాత నేను చెప్తా. అయితే పవర్ జనరేషన్ కాస్ట్ ఏం పడదు. నువ్వు పర్చేజ్ ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారం సింగరేణి అంత మందం తగ్గించుకోవాలని సూచన చేస్తున్నావా? అంటే మీరు చెప్పేది అట్లనే ఉంది కదా, అందుకే ఇవన్నీ కూడా అవును తీసేస్తానా, తగ్గినప్పుడు ఆటోమేటిక్గా తగ్గితే పవర్ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది కదా అని చెప్తున్నాడు. జిఎస్టీ అమౌంట్ తగ్గుతుందని నాకు అర్థమైంది. రాహుల్ అడిగింది, కాకపోతే రాహుల్ కొంచెం మడతపెట్టి అడుగుతున్నా, అందుకే స్పష్టత కోరుకుంటున్నా. ఎనీవే థ్యాంక్ యూ. ఒక్కడే నిమిషం. ఈ మొత్తం ప్రక్రియలో రాష్ట్ర సింగరేణి యాజమాన్యము రాష్ట్ర ప్రభుత్వం చేసే ఈ ప్రక్రియలో లాభాలు పంపిణీ చేసే ప్రక్రియలో సింగరేణి కార్మిక సంఘాలు రికగ్నైజ్డ్ యూనియన్ ఏఐటియుసి, ఐఎన్టీయూసి మిగతా సంఘాలు అందరూ కలిసి కూర్చొని సహకరించినందుకు వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. అవునా సో సింగరేణి కార్మికులకు లాభాల వాటా ప్రకటన కార్యక్రమానికి విచ్చేసి లాభాలు ప్రకటించిన హానరబుల్ డిప్యూటీ సీఎం సార్కి, అలాగే హానరబుల్ సీఎం సార్కి, హానరబుల్ డిప్యూటీ సీఎం సార్కి, శ్రీధర్ బాబు గారికి, ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు ఈ యొక్క లాభాల వాటా
ఫైల్ ని సంతకం చేస్తున్నారు.